హాయ్ అండి, నేను మిస్సెస్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని ఈరోజు బ్లాగ్ అనమాట. సోమవారం అండి, సోమవారం మార్నింగ్ అనమాట. ఇది వచ్చి వెళ్ళమ్మా. ఇంకా మార్నింగ్ అయితే పనులన్నీ పూర్తయిపోయినాయండి. పనులన్నీ పూర్తయిపోగా ఇక్కడ నుంచి అయితే ఇక్కడ బ్లాగ్ అయితే ఒక 10 నిమిషాలు అయితే చేద్దామనేసి కంటిన్యూ చేద్దామనేసి 10 నిమిషాలు బ్లాగ్ అయితే వేస్తాను. ఇంకా రెడీ అవుతున్నాను. ఇంకా కాపీరైట్ క్లెయిమ్ అయింది అవ్వలేదు అన్నది కాదు, నాకు వీడియో ముఖ్యం అనమాట. వీడియో అయితే ఈరోజు చేసానా పెట్టానా అన్నది లెక్కేసుకుంటాను. ఎందుకంటే నాకు పిల్లలతోనూ ఇంట్లో ఈ సౌండ్లు గట్రా అన్నీ పట్టించుకుని వీడియో చేయాలని చేయలేకపోతున్నానండి. ఇగమ్మా ఇవన్నీ చేయాలని చేయలేకపోతున్నాను అనమాట. దాని గురించి అయితే మామూలుగా లాగ్ అవుతే కంటిన్యూ చేసేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు ఫోన్లు ఇద్దరు చెరొక ఫోను పట్టుకుంటారు. ఇంటి పక్క టీవీ, అది కూడా వాయిస్ ఎక్కడికి వచ్చి పడుతుంది. నేను ఇవన్నీ చూసుకుంటా వాయిస్ ఇవ్వాలంటే వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను. దాని గురించి అయితే ఒక కాపీరైట్ క్లెయిమ్ అయితే అయ్యిందిలే అనేసి ఇంకా వీడియో అయితే చేసేస్తున్నాను. ఈ రోజు అయితే కాపీరైట్ క్లెయిమ్ అయిపోద్ది. ఎందుకంటే సంజీబాబు అయితే షార్ట్లో అయితే చాలా బాగా చూస్తున్నాడు అన్నమాట దాని గురించి. ఇంకా కర్రీ అయితే బెండకాయ ఆకు, పిల్లలకైతే పొటాటో బంగాళదుంప అనమాట. ఇంకా రెండు వండుదాం, సరికొక కూర వండుదాం అనేది ప్రిపేర్ అయ్యాను. రెండు లాగైతే కంటిన్యూ అవుతుంది. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వాయిస్ కూడా రావట్లేదు మీకు చెప్పడానికి, ఎందుకంటే చాలా అంటే చాలా కోల్డ్ పెట్టేసిందండి. రొంపే నాకు పెద్ద తెగులు, దేనికన్నా తట్టుకుంటారు కానీ రొంప అనేది అది తట్టుకోలేరు అన్నమాట. చాలా హెవీగా ఉంటుంది, ఎవరికైనా అలాగే ఉంటుంది. కానీ నాకు కొంచెం ఈ ఆపరేషన్లో గట్ట ఎక్కువ అవ్వడం వల్ల అయితే కొంచెం భారం అయితే ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇవన్నీ లాగేస్తాయి అనమాట. ఇక్కడ నుంచి ఈ చెవులోంచి ఈ పక్క నుంచి ఇదంతా లాగేస్తుంది అనమాట రొంప పట్టినప్పుడు. దాని గురించి అయితే ఎవ్వరితో మాట్లాడుకుంటే కానీ తప్పదు. పిల్లల్ని చూడాలి, పని చేసుకోవాలి, వంట చేసుకోవాలి, పైన మిషన్ పని చేసుకోవాలి, అన్నీ తప్పవు. కాబట్టి ఇంకా తప్పక వీడియో కూడా ఒక డ్యూటీ. మాలతీ బంగారం అన్నారనమాట జాబు. మేము ఇది ఒక జాబ్ లాంటి జీతం లేని ఒక జాబ్లో జాయిన్ అయ్యామండి. అలాగే జాబ్ ప్రకారం జాబ్ పొద్దున్న 9కి వచ్చి సాయంత్రం 5కి ఎలా అయితే వెళ్ళిపోతాం, అలాగే మా వీడియో అనేది ఏదో ఒకటి అప్లోడ్ చేయాలన్నమాట. వస్తున్నాడు డాడీ. అప్లోడ్ చేస్తేనే మాకు అనేది రేపు పొద్దున్న ఒక గుర్తింపు ఉంటుంది. దాని గురించి అయితే ఎంత కష్టమైనా సరే వీడియో అయితే చేసి పెట్టాలి. కాబట్టి వీడియో అయితే చేసి పెడతామండి. అలాగే చేసి పెట్టాలని చెప్పి ఇంక ఒంట్లో బాగోపోయినా సరే తప్పట్లేదు అనమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తున్నాను. కర్రీ అయితే బెండకాయ వండుదామని ప్రిపేర్ అయ్యాను వాళ్ళైతే. ఇంకా బంగాళదుంపలు అయితే బాగా మట్టి కింద ఉన్నాయని ఒకసారి సింక్లో వేసి కడిగేద్దామని ఇట్లా సింక్లో వేసి కడిగేస్తాను అనమాట. వస్తున్నాను. ఇందులో పడవలసిన దానిలో కుడిపై పడాలి. ఇంకా అన్నీ శుభ్రంగా ఇలాగా కడిగేసుకుందామని కడిగేస్తున్నాను అనమాట. మళ్ళీ నీళ్ళు వేస్తాను. ఎందుకంటే బంగాళదుంపల మట్టి గురించి ఇందులో వేసాను అనమాట. కవర్లో కట్టాను బంగాళదుంపలు వేసాను. పిల్లలకైతే బంగాళదుంప ఫ్రై చేద్దాం, మేము బెండకాయ పులుసు పెట్టుకుందామని ప్రిపేర్ అయ్యాను ఈరోజైతే. వర్షానికి గుడ్లు అయితే ఇలా దండాల్లాగా ఉన్నాయన్నమాట. ఏం కావాలి? ఏం చాక్లెట్? బొమ్మాలి అయితే ఇలా ఫైట్ వేసింది. చాక్లెట్ కావాలంటే ఇక్కడికైతే అట్లా వేసుకోవాలి. కానీ వేసుకోవడానికి అది చాలా బద్ధకంగా ఉండింది, దాని గురించి అది వేసుకోలేదు. నూనెలోనే ఫ్రై చేస్తాను. బంగాళదుంప అనేది స్కెచ్ పెన్లు ఎక్కడ ఉన్నాయి?
పప్పే సరిపోతుంది పులుసులోకే కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ అంటే సాయంత్రం ఎవరైనా తినము, ఈ పూటకి ఇద్దాం ఆగు. పూజ అయితే ఇలా పూర్తి అయిందనమాట. ఈరోజు సోమవారం అండి. ఈరోజు వచ్చి సాయి డ్యూటీకి ఇంకా రెడీ అవ్వలేదు. సాయి డ్యూటీకి అంతా క్లీన్ చేస్తుంది. ఎందుకంటే వర్షం గురించి ఇదంతా నాచు పెట్టేసింది అనమాట. నాచు పెట్టేసింది ఇదైతే క్లీన్ అయితే పెడుతుంది. తోమ బార్లింగ్ చేసిందనమాట. తోమ బార్లింగ్ చేసి కొంచెం దగ్గర అయితే త్వరగా క్లీన్ చేస్తుంది అదంతా. వర్షం అయితే పడట్లేదండి. రాత్రి నుంచి వర్షం అయితే పడలేదు, బాగానే ఉండిందనమాట వెదర్ అయితేనే. ఇవాళ కొంచెం బట్టలు ఆరితే బాగుండు. బట్టలు ఇంట్లో ఆరేసిన మట్టికి ఇలా ఉన్నాయి. ఇవి తీసి బయట అయినా లేదంటే కనుక కొత్త బట్టలు ఇంకా లోపల ఉన్నాయి, అయితే ఉతకమంటారా అనేసి చూస్తున్నాను. అలా చేయకమ్మా. టీ అయితే 2 సార్లు అయింది మార్నింగ్ నుంచి. సాయి అయితే రైస్ పెట్టేసుకుని ఇంకా అన్నం ఒకటే పట్టుకెళ్తుంది, కర్రీ అయితే తీసుకెళ్తానమాట. అన్నం ఒకటే పట్టుకెళ్తాను దాన్ని బట్టి కొన్ని బియ్యం పెట్టుకుంటుంది. వాటర్ బాటిల్ ఫిల్స్ అన్నీ ఇలా ఫిల్ చేసి ఇలా పెట్టాను. అల్లరి చేయకండి. కుదురుగా ఉండాలి. బెండకాయలు టమాటాలు కోస్తానమాట. ఇంకొక ఉల్లిపాయ అయితే కొయ్యాలి. ఉల్లిపాయ తర్వాత కోద్దాం అనేసి బంగాళదుంపలు చెక్కుతున్నానండి. చేస్తానమ్మా. ఇంకా కూరగాయ కొయ్యడం అవ్వలేదు కదా నాకు. సైకిల్ కావాలా, రిక్షా కావాలా? ఓకే. చెప్పలేము పిల్లలకి. ఓను పెద్ద పేరకులు అయిపోయారు అందరూ కూడా. పేర్లు బంగాళదుంపలు చెప్తున్నానండి ఫ్రైకి. బీరకాయ ఒకటి, బంగాళదుంపలు అయితే చెక్కడం చాలా చిరాకు. వంట పూర్తయిందండి. ఇంకా వంట మీకు చూపించలేదు. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు అయితే మీకు వంట నేను కర్రీ ఎలా వండుకున్నాను అనేది మీకు కర్రీ మామూలుగా చూపిస్తాను. కర్రీ అంతా బెండకాయ పులుసు చాలాసార్లు పెట్టాను. దాని గురించి అయితే మీకు అంతా కర్రీ అంతా చూపించలేదు. ఇంకా నెక్స్ట్ అయితే బట్టలు పైన ఎండలో వేసి కొంచెం ఎండ పొరుపు కింద వచ్చిందని వేసి బట్టలు ఎండలో వేసి గాలికన్నా ఆరిపోతాయి అనేసి నిన్నడే మనడే. ఇప్పుడైతే తెల్లవారుజామున లేచి జాకెట్ అయితే సగం కుట్టానండి. ఇది మిగతా సగం అయితే ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది నాకు. ఇంకా సాయంత్రం వరకు వర్క్ అయితే సరిపోద్ది. మీకు మధ్యాహ్నం అయితే కొంచెం వ్లాగ్ అయితే తీసి పెడతాను అనమాట. అందాక భోజనం చేస్తున్నాను అనమాట. టైం వచ్చి 1:30 అయింది. మాలతి బంగారానికి అయితే తన ఫోన్లో అయితే మెసేజ్ చూసాను. వరద అయితే ఎక్కువగా వచ్చిందేమో, అందుకైతే శశి బంగారం ఎలాగుందని సుజాత గారు మాలతి బంగారం ఇద్దరు కూడా అనుకున్నారు. దాని గురించి అయితే వెంటనే ఫోన్ చేయాలనిపించింది. వెంటనే అయితే ఫోన్ చేశాను. ఫోన్ చేసి బాగానే ఉన్నాను బంగారం, మాకు వరద గట్ట ఏమీ లేదు ప్రస్తుతానికైతే, అసలు ఏమి గోదావరి కొంచెం పైకి వచ్చింది అంతవరకే అని చెప్పాను అనమాట. బెండకాయ పులుసు అండి, చాలా బాగుంది. కాదు కొంచెం ఉప్పు తక్కువైంది అనమాట. పర్వాలేదు, మన బీపీకి ఉప్పు తక్కువే తినాలి. కానీ నేను ఉప్పు గట్ట తక్కువ కట్ట వేయను, అన్నీ కట్టగా వేసేస్తాను, వేసి తినేస్తాను అనమాట. సుజాత గారు అయితే బాగా తింటారు. నాకు చాలా ఇష్టం ఆవిడ వీడియో చూడటం. ఎంత బాగా వండుతారో అంత బాగా కూడా కూర్చుని తింటారనమాట. అదైతే చాలా బాగా చూపిస్తారు. తిను బాగుంటుంది.
బెండకాయ టమాటా పులుసు అండి. చాలా రోజులు ఏం చేసుకుని ఇవాళ వీలు కుదిరిందనమాట. ఇవాళ చేసుకున్నాం. ఫోన్ పెడతాను వీడియో అయిపోయినాయే. వీడియో అయితే ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను కానీ సంజుబాబు అయితే ఫ్లవర్ కొనుక్కున్నాడు అనమాట జల్లితోను. బాలా అన్న దగ్గర పడేస్తున్నాడు. ఒకటి కొని అక్కడ పెట్టాడు, ఒకటి కొని ఇక్కడ పెట్టాడు అనమాట. కళ్ళు పెద్దవి కడుపు పెద్దది కళ్ళు చిన్నది అడిగి అలా కదేమో. కళ్ళు పెద్దవి కడుపు చిన్నది అనమాట. తినేయాలని అసలు అన్ని అడిగేస్తాడు కానీ తినలేడు. అవునా సంజ? ఏమొద్దు? పులుసు బూ తింటావా? అలా నుంచున్నావేంటి? బాగుందా? అది బాగుందంట. ఇంక వాటికైతే మా వీడియో ఇదేనండి. ఇంకా ముందుకైతే వెళ్ళలేకపోతున్నాను. ఏం చేద్దంటే ఎక్కువైపోద్ది బాగా వెళ్తానండి. విజ్జా ఎక్కడుంది? వీడి మీ విజ్జ ఎక్కడుంది? అజ్జా మీ విజ్జ ఎక్కడుంది? అవునా కనబడతలేదా? వాటర్ బాటిల్ కాదు ఫోన్ ఎట్టానండి. ఇడేమి విజ్జ అన్నాడు. మళ్ళీ తీసి వాటర్ పట్టించి మళ్ళీ ఫోన్ సెట్ చేయడం కొంచెం టైం పట్టిందన్నమాట. తింటా నానా? బాగాలేదంటే వీడికి వీడు గడ్డి తిని బతుకుతాడే. వీడు గడ్డి. ఓకే అండి, మా వీడియో ఇది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. ఇంకా సుజాత గారు హాయ్ అండి. మాలతి బంగారం హాయ్. నీకు కూడా అక్క బంగారం అనమాట. ఇంకా సరోజ్ని నీకు కూడా హాయ్. యశ్వంత్ ఎలా ఉన్నాడు? బాగున్నాడా లేరా? హాయ్ లీలా నీకు కూడా. ఇంకా నెక్స్ట్ అయితే వీడియో అయితే పడిస్తా ఫోను. అల్లరి పిల్లోడు. ఇంకా ఓకే అండి, అందరికీ హాయ్. వెళ్ళిపోయింది, అది మానేసింది, షాప్ మానేసింది. ఓకే అండి, ఇది నా వీడియో అయితే. నా వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేయండి, కామెంట్ అయితే పెట్టండి.